పిచ్చి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అది ఆయన కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఆయన స్థాయి, ఆయన అవగాహన, ఆయనకున్న ఒక పరిమితమైన జ్ఞానంతో ఆయన ఇందులో ఏదో జరిగింది కుంభకోణం అనుకుంటున్నాడు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నిట్లో కూడా దొంగతనం జరుగుతుంది, అన్నిట్లో కూడా పైసలు తింటారనే ఒక దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు. కానీ నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రేపు రేవంత్ రెడ్డి గారు మీరు రండి, లేదా మీరు మమ్మల్ని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే వస్తా, ఇద్దరం కూర్చుందాం. నువ్వు లై డిటెక్టర్ పెట్టు, ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టుండ్రి, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. ఎవడు దొంగనో ఎవడు దొరనో రాష్ట్ర ప్రజలు చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు, తేల్చుకుందాం. ఈ బంద్ కెమెరాలల్లా పాపం అధికారులను చంపుడు, వాళ్ళని సతాయించుడు నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టు. తప్పకుండా ఇక్కడ కూడా ప్రాబ్లం అయిన అదే మీకు ట్రాఫిక్ నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, ఈ దొంగ కేసులు, లొట్టపీస్ కేసులు నిల్వై నీకు దమ్ముంటే నువ్వు పెట్టు, లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, నువ్వురా నేను వస్తా, ఇద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్టో చూద్దాం.